ఈరోజు నా బర్త్డే అండ్ నేను ఒక క్రేజీ బర్త్డే పర్సన్. 1 month నుంచే బర్త్డే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ లేట్ నైట్ వరకు లేచుండి కేక్ కట్ చేసి అలా బర్త్డే స్టార్ట్ చేస్తాను. కానీ ఈ ఇయర్ కొంచెం ఎర్లీగా లేచి సన్ రైజ్ చూద్దామని డిసైడ్ అయ్యాను. సో నా బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మా వారు ఫల్గునాతో పాటు సన్ రైజ్ చూశాను. చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. అలా మన ప్రత్యక్ష దైవం సూర్యుడికి బిగ్ థ్యాంక్ యూ చెప్తూ సెల్ఫీ కూడా దిగి నా డేని స్టార్ట్ చేశాను. సన్ రైజ్ చూసి ఇంటికి వచ్చి పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించాక నేను రెడీ అయ్యాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో, లంచ్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో, తర్వాత డిన్నర్ బయటికని ప్లాన్ చేశాము. ఈరోజు నాన్నకి షూటింగ్ టా. సో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని కేక్ అది కట్ చేసి కాసేపు టైం స్పెండ్ చేశాక మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎవరైనా సపోర్ట్ లేనిదే ఏది చేయలేరు. సో ఈరోజు నా బిగ్గెస్ట్ సపోర్ట్ నా ఫ్యామిలీని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అందరికీ మా అమ్మ, నాన్న, అన్నయ్య, ఆది, వదిన, అరుణ అందరూ తెలుసు. కానీ మా ఇన్లాస్ సైడ్ అంటే మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్లో చాలామంది మీ అందరికీ తెలియదు. సో వాళ్ళందరినీ ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. చాలా మంది అడుగుతున్నారు నా ఫ్యామిలీని పరిచయం చేయమని. సో ఈరోజు నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ మీ అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పరిచయం మై హస్బెండ్ మిస్టర్ ఫల్గునా గారు, మా మావయ్య గారు వేణు గారు, మా అత్తయ్య గారు కుమారి గారు, మా అమ్మ సురేఖ గారు, నా మరిది డాక్టర్ కృష్ణకాంత్, మా తోటికోడలు మనోజ్ఞ, మా హస్బెండ్ వాళ్ళ మేనత్తలు ఇద్దరు ఉన్నారు. సో ఫస్ట్ పెద్ద మేనత్త వసంత గారు, చిన్న మేనత్త ప్రసన్న గారు, మా బాబాయ్ శంకర్ గారు అండ్ ఇంకొక బాబాయ్ డాక్టర్ సుబ్బారావు గారు. సో వీళ్ళందరితో పాటు ఈరోజు నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు 2 అబ్బాయిలు, నాకు అమ్మాయిలు లేదనేటువంటి ఒక లోటు ఉండేది. కానీ మా పెద్ద కోడలు మా జ్యోతిర్మయి మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఏ లోటు లేకుండా మా అమ్మాయిలాగే మమ్మల్ని చూసుకుంటోంది. తను మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, అలాగే వైద్య రంగంలో కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. అత్తయ్య ఇప్పుడు నా గురించి ఏదైనా చెప్పండి. హ్యాపీ బర్త్డే జ్యోతమ్మ. అది కాదు, మీకు నాలో బాగా నచ్చింది ఏంటి? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాగే నువ్వు ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ అమ్మా. హాయ్ జో, హ్యాపీ బర్త్డే. తను మా లైఫ్లోకి వచ్చాక మాకు ఎవ్రీడే సెలబ్రేషన్. సో తన ఎవ్రీ అచీవ్మెంట్ మేక్స్ us మోర్ అండ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ హర్. హ్యాపీ బర్త్డే జో. థ్యాంక్ యూ పిన్ని. మా ఇంట్లో జో పెద్ద కూతురు, మా అమ్మాయిలందరికీ కూడా తను ఒక అక్క, అలాగే పిల్లలందరికీ కూడా ఒక డాక్టరు, ఒక పెద్దమ్మ. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం తను మా ఫ్యామిలీలో మెంబర్ అయినందుకు. హ్యాపీ బర్త్డే డియర్ జో, గాడ్ బ్లెస్ యూ తల్లి. మనవాళ్ళకి అదిని మనవరాలకి అదిని మాకేం ఎప్పుడు ఏమున్నా సరే హెల్త్ మేము ఫస్ట్ జోకి ఫోన్ చేస్తూ ఉంటాం. డాక్టర్ జ్యోతికి మాకు చాలా హెల్ప్ఫుల్. తనకి అంటే మామూలుగా డాక్టర్గా కాకుండా ఒక ఫ్రెండ్లీ డాక్టరు, ఫ్రెండ్లీ నేచర్ కలరు. ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే ఫోన్ చేసి హెసిటేట్ చేయకుండా చెప్తే తను వెంటనే సజెషన్స్ ఇచ్చి ఎంత బిజీగా ఉన్నా సరే వెంటనే అటెండ్ అవుతుంది. ఎంత ఉన్నా సరే 2012లో మా మేనల్లుడికి భార్య అయినప్పటి నుంచి డాక్టర్ జ్యోతిర్మయి మా లైఫ్లో ప్రవేశించింది.
అప్పటి నుంచి అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్ షీ ఈజ్ వెరీ గుడ్ నేచర్డ్ విత్ గుడ్ యాటిట్యూడ్ అండ్ సర్వీసింగ్ మోటో ఎవ్రీథింగ్ ఆల్ వర్చ్యూస్ షీ ఈజ్ పొజెసింగ్ అండ్ ఐ విష్ హెర్ bright future and bright career in her life, and her family also should grow up to the maximum extent. This is my fervent wish, and on this occasion I wish her good luck. Happy birthday Jyoti, happy birthday. Thank you. Many more happy returns of the day. Happy birthday Jyotakka. Thank you. May you celebrate many more happy birthdays like this. Thank you. So I don't have నాకు సిస్టర్స్ లేరు. మా తోడుకోడలు ఎప్పుడు నన్ను సిస్టర్గానే చూసింది. వీఆర్ మోర్ లైక్ సిస్టర్స్, ఫ్రెండ్స్, మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ విష్ జ్యోతక్క ది బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. Happy birthday, Mommy. I love you so much. Even though you irritate me a lot and and I irritate you, you always love me and I love you. Thank you. Again, first of all, many happy returns of the day. Happy birthday. హ్యాపీ బర్త్డే జ్యోతి. నువ్వు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. నువ్వు ఒక యూట్యూబ్ స్టార్గా ఎదిగి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకుని అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ జ్యోతి. ఎందుకంటే తను ఇండిపెండెంట్గా ఒక క్లినిక్ పెట్టి, చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ అని, తనకున్న నాలెడ్జ్ని అందరికీ తెలిసేలాగా షేర్ చేసి చిన్న చిన్న టిప్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అది చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎనీవే, విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో తిను మా కజిన్ అండి, అమృత. సో మా ఫ్యామిలీలో ఫస్ట్ ఐఐటిఎన్. షీఈ్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి ముంబై, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసింది. అండ్ సో వీళ్ళ హస్బెండ్ కూడా హీఈస్ ఫ్రమ్ ఐఐటి ముంబై. అండ్ తన పేరు హర్మెన్. సో వాళ్ళ బుడ్డి బేబీ వేద. సో మా న్యూ మెంబర్ టు అవర్ ఫ్యామిలీ. సో అనుకోకుండా తను కూడా ఇక్కడ ఉంది నా బర్త్డేకి. సో దిస్ ఈస్ మేకింగ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. వేద కూడా నా బర్త్డేకి రావడం. అఫ్ కోర్స్ జ్యోతక్క ఫ్యామిలీలో యాడ్ అయినప్పటి నుంచి షీస్ బీన్ అ గ్రేట్ గైడ్ ఫర్ ఆల్ ఆఫ్ us as a big sister. And now that I have a baby since conception, she's been helping us out a lot. And ఇప్పుడు one of the best pediatricians help మాకు 24/7 ఉంది. Thank you so much for that and happy birthday. Thank you, Choti. Happy birthday dear Jyoti. Happy birthday to you. May God bless you. అక్కడ అలా టైం స్పెండ్ చేశాక మా పిల్లలు డిన్నర్కి బయటికి వెళ్దాం అన్నారు. సో కొత్తగా ఓపెన్ చేసిన లీలా హైదరాబాద్కి వెళ్ళాం. సో ఈ ఇయర్ నాకు విషెస్ తెలిపిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. ఈ ఇయర్ నా బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.